మన లైఫ్‌లో మనం చాలా సార్లు తలనొప్పిని అనుభూతి చెందే ఉంటాం. మీరు కూడానా? అందరూ చేసే ఉంటారు. కానీ ఇటువంటి తలనొప్పి చాలా డిఫరెంట్‌గానే ఉంటది. కానీ ఈ రకమైన తలనొప్పి భరించడం గూడా కష్టమే. ఎందుకంటే ఒక సైడ్ తలంతా లాగేస్తా ఉంటది. పోతానేమో నేను అంత తలనొప్పి. ఇంకో సైడ్ నుంచి ఏంటి బోనస్‌గా వామిటింగ్ సెన్సేషన్ ఇలాంటివి గూడా ఉంటాయి. అండ్ వీళ్ళు కొంచెం లైట్ చూసినా సరే తలనొప్పొచ్చేస్తది వీళ్ళకి. కొంచెం ఎక్కువగా శబ్దాన్ని విన్నా సరే వీళ్ళకి తలనొప్పొచ్చేస్తది. చాలా మంది ఈ రకమైన తలనొప్పిని సాధారణమైన తలనొప్పే అని చెప్పి కొట్టేస్తారు. కానీ ఇది మైగ్రేన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అసల మైగ్రేన్ అంటే ఏంటి? అది ఎలా వస్తుంది? ఎందుకొస్తుంది? ఈ సమస్యకి ఏమన్నా సొల్యూషన్ ఉందా? మైగ్రేన్ ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు మోడర్న్ మెడిసిన్ ప్రకారం అండ్ మన ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనుకునే ఆయుర్వేద ప్రకారం కూడా సింపుల్ గా డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, ఇటువంటి నిజమైన ఆయుర్వేద సమాచారం కోసం భవ్య వేదాన్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందే. సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడు ఆధునిక వైద్యం దీన్ని మైగ్రేన్ అని పిలుస్తున్నారు. కానీ ఆయుర్వేదంలో చాలా సంవత్సరాల కిందటే దీన్ని అర్ధవ భేదక అని వివరించారు. అర్ధ అంటే సగం, భేదక అంటే చిట్లిపోయేంత నొప్పి అని అర్థం. సో మొత్తాన్ని కలిపితే ఒకవైపు చిట్లిపోయేలా నొప్పి రావడం అని అర్థం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్లోకి ఎంటర్ అవుదాం. అసలు మైగ్రేన్ అంటే ఏంటి? మోడర్న్ మెడిసిన్ ప్రకారం మైగ్రేన్ అనేది కేవలం తలనొప్పి కాదు. మన మెదడులో ఉన్న నరాలు, రక్తనాళాలు కొన్ని కారణాల వల్ల ఎక్కువగా స్పందిస్తాయి. అప్పుడు మెదడులో కొన్ని రసాయనాలు విడుదలవుతాయి, అంటే కెమికల్స్ రిలీజ్ అవుతాయి. దీని వల్లే తల ఒక వైపు అంతా నొప్పి రావడం, కళ్ళ దగ్గర నొప్పి రావడం, వికారంగా ఉండడం, వాంతులు అవ్వడం, లైట్ చూడలేకపోవడం, శబ్దాన్ని వినలేకపోవడం ఇలాంటి లక్షణాలు వస్తాయి. ఇటువంటి తలనొప్పులు సాధారణంగా కొన్ని గంటల నుంచి 1 లేదా 2 రోజుల వరకు ఉండొచ్చు. అందుకే మోడర్న్ మెడిసిన్ ప్రకారం మైగ్రేన్ అనేది మెదడుకు సంబంధించిన ఒక నరాల వ్యాధి అని చెప్తారు. ఇప్పుడు ఆయుర్వేద ఈ సమస్యని ఎలా చూస్తుందో చూద్దాం. ఆయుర్వేద ప్రకారం మన శరీరం 3 ప్రధాన శక్తులతో నడుస్తుంది. వాత, పిత్త, కఫ. ఈ 3 శక్తులు బ్యాలెన్స్డ్ గా సరైన విధంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. కానీ మన రోజువారీ అలవాట్ల వల్ల ఈ శక్తులు బ్యాలెన్స్ తప్పుతాయి. ఈ సమస్య ఆయుర్వేద ప్రకారం వాత మరియు పిత్త దోషాలు పెరగడం వల్ల వస్తాయి. ఏవైతే ప్రకోపించిన శక్తులు ఉన్నాయి కదా, అవి తల ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ తలలో ఉన్న నరాలను మరియు రక్తనాళాలని డిస్టర్బ్ చేస్తాయి. అప్పుడు తలలో ఒక వైపు అంతా స్ట్రాంగ్ గా నొప్పి రావడం స్టార్ట్ అవుతుంది. అందుకే ఆయుర్వేదంలో ఈ వ్యాధిని అర్ధవ భేదకం అని చెప్తారు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మైగ్రేన్ ఎందుకు వస్తుంది? పర్టికులర్ గా ఒక రీజన్ చెప్పగలమా దీనికి అంటే చెప్పలేం. ఎందుకంటే పర్సన్ అలవాట్ల బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని రిలేటెడ్ కామన్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. రాత్రి లేటుగా పడుకోవడం, ఎక్కువగా టెన్షన్ తీసుకోవడం, సమయానికి తినకపోవడం, మొబైల్, టీవీ, కంప్యూటర్స్ చాలాసేపు చూస్తే కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువ ఎండలో తిరగడం వల్ల. ఇదంతా కూడా మోడర్న్ మెడిసిన్ ప్రకారం ఇవి మెదడులో ఉన్న నరాల్ని సెన్సిటివ్ చేసి మైగ్రేన్ అటాక్ అయ్యేలా చేస్తాయి. కాబట్టి కొన్నిసార్లు మన డైలీ హ్యాబిట్సే మైగ్రేన్ కి మెయిన్ రీజన్ అవుతాయి. సో ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మైగ్రేన్ ఉంటే ఎలా తెలుస్తుంది? కొన్ని లక్షణాలు చాలా క్లియర్ గా కనిపిస్తాయి. ఎలాంటివంటే తలలో ఒకవైపు స్ట్రాంగ్ గా నొప్పి రావడం, అది కుడి పక్కైనా ఎడం పక్కైనా సరే ఎక్కువగా నొప్పి వస్తుంది. ఆ ఫీల్ అయిన నొప్పి ఎలా ఉంటుందంటే హార్ట్ బీట్ లాగా అనిపిస్తుంది. నార్మల్ ట్యూబ్ లైట్ అయినా లేదా సన్ లైట్ అయినా చూస్తే తలనొప్పి ఇంకా పెరిగిపోవడం, చిన్న శబ్దం విన్నా సరే ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది, వికారంగా అనిపించడం, ఇంకొంతమందికి అయితే ఏకంగా వామిటింగ్స్ అయిపోతాయి, కళ్ళ దగ్గర బాగా పెయిన్ రావడం, కొంతమందికి అయితే మైగ్రేన్ రావడానికి ముందు కళ్ళ ముందు మెరుపులాగా కనిపించడం, లైన్స్ కనిపించడం ఇలాంటి సిమ్టమ్స్ కూడా రావచ్చు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మైగ్రేన్ అటాక్ అయిన వ్యక్తులకి ఎప్పుడు డార్క్ రూమ్ లో పడుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కొంచెం లైట్ అయినా సౌండ్ అయినా డిస్టర్బ్ చేసినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు ప్రశాంతమైన ప్రాంతంలో చీకటి గదిలో పడుకోవాలనిపిస్తుంది. కాబట్టి తలలో ఒకవైపు ఎప్పుడైనా నొప్పి రిపీటెడ్గా వస్తుంటే అది మైగ్రేన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇగ్నోర్ చేయకండి. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక్కసారి మైగ్రేన్ వచ్చిందంటే మళ్ళీ మళ్ళీ రావచ్చు. అంటే కొంతమందికి రిపీటెడ్గా అటాక్స్ లాగా వస్తుంది. ఆయుర్వేదంలో కూడా అందుకే అర్ధవ భేదకాన్ని సీరియస్గా ట్రీట్ చేయాలి అని చెప్పి మెన్షన్ చేశారు. కాబట్టి ఫ్రీక్వెంట్గా ఇలాంటి హెడేక్స్ వస్తుంటే ఇగ్నోర్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెస్ట్ చాయిస్. ఇప్పుడు మైగ్రేన్ని డాక్టర్స్ ఎలా డయాగ్నోస్ చేస్తారు అనేది చూద్దాం. మైగ్రేన్ ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ లేదా స్కానింగ్ ఉండదు. డాక్టర్స్ మెయిన్ గా సిమ్టమ్స్ ని బట్టి డయాగ్నోస్ చేస్తారు. డాక్టర్ అడుగుతారు, నొప్పి ఎటు సైడ్ వస్తుంది, చాలాసేపు ఉంటుందా, కొంతసేపట్లోనే తగ్గిపోతుందా, లైట్ చూస్తుంటే ఏమైనా పెరుగుతుందా, వికారంగా ఏమైనా ఉంటుందా, మళ్ళీ మళ్ళీ ఏమైనా వస్తుందా,
ఇవన్నిటి బట్టి డాక్టర్స్ మైగ్రేన్ అని డిసైడ్ చేస్తారు. కొన్ని సిచ్యువేషన్స్లో బ్రెయిన్ స్కాన్ లేదా ఎంఆర్ఐ కూడా తీస్తారు. కానీ ఇలాంటి టెస్టుల వల్ల మైగ్రేన్ ఎప్పుడూ కూడా కన్ఫర్మ్ చేయరు. వేరేగా ఏమన్నా సీరియస్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయడానికి మాత్రమే. కాబట్టి చాలా కేసెస్లో పేషెంట్ సిమ్టమ్స్ విన్నప్పుడే డాక్టర్ మైగ్రేన్ అని ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు చాలా ముఖ్యమైనది, మైగ్రేన్కి ట్రీట్మెంట్ ఏంటి? మైగ్రేన్ పర్మనెంట్గా పోవడానికి ఒక సింగిల్ మెడిసిన్ కూడా ఉండదు. కానీ కరెక్ట్ ట్రీట్మెంట్తో అటాక్స్ని కంట్రోల్ చేయొచ్చు. ఆధునిక వైద్యంలో డాక్టర్స్ కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. పెయిన్ని తగ్గించే టాబ్లెట్స్. ఇవి మైగ్రేన్ అటాక్స్ వచ్చినప్పుడు నొప్పి తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. కానీ మన ప్రాచీన ఆయుర్వేద గ్రంథాల ప్రకారం వాత మరియు పిత్త దోషాన్ని బ్యాలెన్స్ చేయడమే మెయిన్ ట్రీట్మెంట్. అందుకే కొన్ని థెరపీస్ చెప్తారు. ఉదాహరణకి నస్య థెరపీ. ఇందులో ముక్కులో ఔషధం పోస్తారు. శిరో అభ్యంగన, తలకి ఔషధ తైలం అప్లై చేస్తారు. శిరోధార, తలపై మెడికేటెడ్ లిక్విడ్ని దారలా పోస్తారు. ఇంకా చాలా థెరపీసే ఉన్నాయి. టాబ్లెట్ ఒక్కదాంతోనే సొల్యూషన్ చూపించట్లా, ఇంకా చాలా వాటితోనే సొల్యూషన్ అండ్ గుడ్ రిజల్ట్స్ ఇస్తుంది మన ఆయుర్వేద. కానీ ఇక్కడ మెయిన్ రోల్ ఏంటంటే మీకు ఓపిక, సహనం చాలానే ఉండాలి. ఓపికతో మీ కిడ్నీస్ని కాపాడుకుంటారా లేదా అనేది మీ చేతుల్లోనే ఉంది. మరి ప్రికాషన్స్ ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే మీ రోజువారీ అలవాట్లని మెరుగుపరచుకోండి. మైగ్రేన్ అటాక్ సడన్గా వచ్చినప్పుడు ఫస్ట్ ఎయిడ్ లాగా ఏం చేయాలి? ఫస్ట్ నిశ్శబ్ద ప్రాంతంలోకి వెళ్ళండి. చీకటి గదిలో కొంచెం రెస్ట్ తీసుకోండి. తల లేదా మెడ మీద కోల్డ్ క్లాత్ పెట్టుకుంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది అని నాకు కొంతమంది చెప్పారు. ఒకసారి ట్రై చేసి రిలీఫ్ ఉందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొన్నిసార్లు వాటర్ కంటెంట్ బాడీలో తగ్గడం వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంది, కాబట్టి వాటర్ తాగండి. తర్వాత స్లోగా డీప్ బ్రీత్ తీసుకుంటే బాడీ రిలాక్స్ అవుతుంది. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ ఉంటే టైంకి తీసుకోవాలి. ఈ టిప్స్ టెంపరీ రిలీఫ్ కోసం మాత్రమే. మైగ్రేన్ రిపీటెడ్గా వస్తుంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అట్ లాస్ట్ హెల్త్ని సీరియస్గా తీసుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఫ్రీక్వెంట్గా హెడేక్స్ వస్తుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఒక్కసారి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలా మంది అన్నెసెసరీగా సఫర్ అవ్వకుండా ఉంటారు. ఇంకా ఇలాంటి సింపుల్ అవేర్నెస్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.